హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, ఇంకా డీప్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అండ్ డెఫినేషన్ ఆఫ్ ఏఐ ఏంటి? సో సింపుల్ డెఫినేషన్ మనం చూసుకుంటే ఏ మెషిన్ ఎగ్జిబిటింగ్ హ్యూమన్ బిహేవియర్. సో సింపుల్గా దీన్ని మనం ఏఐ డెఫినేషన్ అనుకోవచ్చు. ఆర్ మనం ఇంకెలా చెప్పొచ్చు అంటే ఏ మెషిన్ మిమికింగ్ హ్యూమన్ బిహేవియర్. ఓకే. సో ఈ రెండిట్లో ఏదైనా సరే మనం ఏఐ అని అనొచ్చు. దీన్ని డెఫినిషన్‌గా మీరు తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనం ప్రతి దగ్గర ఏఐని ఎలాగోలాగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అసలు ఏఐ ఇంత పాపులర్ అవ్వడానికి కారణాలేంటో చూద్దాం. సో మెయిన్‌గా లైక్ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అల్గోరిథం. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ వచ్చేసి అల్గోరిథం. ఇప్పుడు చూసుకుంటే చాలా పాపులర్ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. లైక్ మనకి ఏఎన్ఎన్ ఒక అల్గోరిథం ఉంది. సిఎన్ఎన్ ఉంది. అండ్ దెన్ ఆర్ఎన్ఎన్ ఉంది. అండ్ ఆర్ఎన్ఎన్‌లో ఒక రకం ఏంటంటే ఎల్ఎస్‌టిఎం. సో, ఈ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్. అండ్ ఆ తర్వాత మనకి ట్రాన్స్‌ఫార్మర్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మోడల్ అనమాట. లైక్ చాట్‌జీపీటీకి లేదా జెమినై ఇలాగా లాంగ్వేజ్ మోడల్స్ అన్నిటికి ట్రాన్స్‌ఫార్మర్ అనేది బ్యాక్‌బోన్ లాగా. అండ్ ట్రాన్స్‌ఫార్మర్ తర్వాత మనకి డిఫ్యూజర్స్ ఉన్నాయి. సో, డిఫ్యూజన్ మోడల్స్ ఉన్నాయి. ఈ డిఫ్యూజన్ మోడల్స్ అనేవి టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, అలాగే మన దగ్గర చాలా పాపులర్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఇలాగా వేరియస్ అల్గోరిథమ్స్ ఉండడం వల్ల మనం లైక్ ఏఐ అనేది ఇంత పాపులర్ అయింది ఈ రోజుల్లో. అండ్ ఆ తర్వాత మనకి సెకండ్ రీజన్ వచ్చేస్తే మన దగ్గర చాలా డేటా ఉంది. సో, డేటా అనొచ్చు లేదా మన దగ్గర బిగ్ డేటా అనొచ్చు. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ వి ఆర్ హావింగ్ ఈస్ టూ హై. సో, మనం బిగ్ డేటా అనొచ్చు. ఒకప్పుడు లైక్ 2014 లేదా 2013లో చూసుకుంటే బేసికలీ అంత డేటా మనం యూజ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మీకు గుర్తుండే అప్పట్లో 1 జీబీ డేటాని 30 డేస్ యూజ్ చేసేవారు. ఆర్ ఇంకా ఎక్కువ టైం యూజ్ చేసేవారు ఒక 1 జీబీ డేటాని. వేరాజ్ ఇప్పుడు చూసుకుంటే 1 జీబీ డేటా అనేది ఒక 1 అవర్‌లో అయిపోయిద్ది. ఆర్ ఈవెన్ 30 మినిట్స్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు అవగొట్టేస్తాం. సో, ఇదేంటి వీడు డేటా కన్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. యాక్చువల్లీ అమౌంట్ ఆఫ్ డేటా కన్జంప్షన్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ డేటా జనరేషన్. రైట్. సో, మనం ఎంతైతే డేటా కన్జ్యూమ్ చేస్తున్నామో, అంత డేటా అనేది జనరేట్ చేస్తున్నాం గూడా. సో, లెట్స్ సే మీరు యూట్యూబ్‌లోకెళ్లారు. యూట్యూబ్‌లోకెళ్ళి ఈ వీడియో లేదా ఇంకేదో వీడియో చూస్తున్నారు. సో, మీరు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అనేది ఒక డేటా. అది యూట్యూబ్ వాడు లేదా గూగుల్ వాడు యూజ్ చేసుకుంటాడు. అండ్ సిమిలర్‌లీ మీరు అమెజాన్ వెళ్లారు. అమెజాన్‌లో మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ చూస్తున్నారు అనేది అమెజాన్ వాడికి డేటా. అలాగే మీరు ఎంతైతే టైం ఆన్‌లైన్‌లో స్పెండ్ చేస్తారో లేదా మీరు ఎంతైతే డేటా వాడతారో, ఆ డేటా అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ డేటా దట్ యూ ఆర్ జనరేటింగ్. సో, ఇంత హ్యూజ్ డేటా ఉండటం వల్ల మనం ఈ లైక్ ఏఎన్ఎన్, సీఎన్ఎన్ ఇలాంటి అల్గోరిథమ్స్ యూజ్ చేసి మనం మంచి ప్రెడిక్షన్స్ మనం చేయగలుగుతున్నాం. సో, ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి కంప్యూటేషనల్ పవర్. సో, మనకి 1990స్ ఆ టైంకెళ్తే సరింగా కంప్యూటర్సే ఉండేవి కాదు. అండ్ కంప్యూటర్స్ పెద్ద పెద్ద డబ్బాల్లో ఉండేవి. సో, ఆ టైంలో స్టోరేజ్ కూడా పెద్దగా ఉండేది కాదనమాట. సో, అందువల్ల లైక్ ఏఐ అనేది ఎప్పటినుంచో ఉంది. ఏఐ అనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉంది. కానీ వీళ్ళు లైక్ ఇంత అడ్వాన్స్‌మెంట్స్ తేలేకపోయారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లోనే ఈ అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ చూసాం మనం ఏఐలో. అదెందుకంటే అప్పట్లో సరైన డేటా లేదు. అప్పట్లో సరైన కంప్యూటేషనల్ పవర్ లేదు. ఇప్పుడు మన దగ్గర ఐ5, ఐ7 ప్రాసెసర్‌లున్నాయి. ఈ ప్రాసెసర్‌లు కూడా యాక్చువల్లీ పనిచేయవు. ఒక మంచి అల్గోరిథం బిల్డ్ చేయాలనుకుంటే. మనకి ఏం కావాలంటే జీపీయూస్ ఇంకా టీపీయూస్ ఇలాంటివి కావాలి. ఈ జీపీయూస్ అండ్ టీపీయూస్ ఇప్పుడు ఎన్విడియా, ఇంటెల్ లాంటి కంపెనీస్ బిల్డ్ చేస్తున్నాయి. లేదా గూగుల్ కూడా టీపీయూస్ అనేవి లాంచ్ చేస్తుందన్నమాట. సో, ఫస్ట్ ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఏఐ ఇంత పాపులర్ అవ్వడానికన్నమాట. ఫస్ట్ వచ్చేసి అల్గోరిథం, సెకండ్ వచ్చేసి బిగ్ డేటా, అండ్ థర్డ్ వచ్చేసి కంప్యూటేషనల్ పవర్. సో, ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ ఏఐ చూసుకుందాం. హిస్టరీ చూసుకుంటే ఏఐ అనే కాన్సెప్ట్
యాజ్ ఇప్పుడే చెప్పినట్టు 1960స్‌లోనే స్టార్ట్ అయింది. 1960స్‌లోనే మనకి అసలు ఏ డెఫినిషన్‌తో వీళ్ళు లైక్ ఏఐ అనేది మార్చేసిద్ది, వరల్డ్‌ని మార్చేసిద్ది అని అనుకునేవాళ్ళు. కానీ దాన్ని అప్పట్లో బిల్డ్ చేయలేకపోయారు. ఎందుకంటే అప్పట్లో మేబీ అల్గోరిథమ్స్ ఉండేవేమో కొన్ని ఫేమస్ అల్గోరిథమ్స్ వాళ్ళు బిల్డ్ చేశారేమో. బట్ ఈ అల్గోరిథమ్స్‌తో లైక్ వాళ్ళు ప్రెడిక్ట్ చేయాలి కదా! ప్రెడిక్ట్ చేయాలంటే వాళ్ళకేం కావాలి? డేటా కావాలి. అండ్ ఈ అల్గోరిథమ్‌ని ట్రైన్ చేయాలంటే ట్రైన్ అంటే ఈ డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి కంప్యూటేషనల్ పవర్ కావాలి. సో, అప్పట్లో జస్ట్ ఓన్లీ అల్గోరిథమ్స్ మాత్రమే ఉన్నాయి. అల్గోరిథం మాత్రమే ఉండి ఈ 2 లేకపోతే ఆల్గోరిథం ఎందుకు పనికిరాదనమాట. సో, అందువల్లే 1960స్‌లో వాళ్ళు వాళ్ళకి ఐడియా వచ్చినా సరే వాళ్ళేం చేయలేకపోయారు. స్లోగా 1990స్ నుంచి బాగా బూమ్ స్టార్ట్ అయింది. 90స్ నుంచి మనకి కంప్యూటర్‌లొచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది. స్లోగా డేటా అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు 2000s ఎర్లీ 2000s లైక్ 2003, 2005 ఆ టైంలో ఏమైంది? మొబైల్ ఫోన్స్ అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చాయో డేటా అనేది ఎక్కువ జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఒక 2013, 2014 వరకు ఇంటర్నెట్ అనేది తక్కువగా వాడేవారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంటర్నెట్ అనేది వాడడం కూడా చాలా పెరిగిపోయింది. లైక్ జియో వాడు ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చిన దగ్గర నుంచి ఇంక అందరూ డేటా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1 జీబీ డేటా అవలీలగా యూజ్ చేస్తారు. అంటే ఒక రోజులో 1 జీబీ డేటా కొంతమందైతే ఈవెన్ గంటలో, అరగంటలో కూడా 1 జీబీ డేటా వాడేస్తా ఉంటారనమాట. సో, అంత అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది ప్రతిరోజు. సో, దీన్ని మనం హిస్టరీగా చూసుకోవచ్చు. మెయిన్ 2016 అరౌండ్ 2017 ఈ టైంలో ట్రాన్స్‌ఫార్మర్స్ అనే అల్గోరిథంని కనిపెట్టారు. ఓకే. ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనే అల్గోరిథం వర్క్ చేయాలంటే చాలా ఎక్కువ డేటా ఉండాలి. సో, ఇప్పట్లో మన దగ్గర డేటా కావాల్సినంత ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనం చాలా లైక్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తున్నాం. సో, డేటా కావాల్సినంత ఉంది. అండ్ ఇంకా మనకి ఇంకోటి ఏం కావాలి? కంప్యూటేషనల్ పవర్. ఇప్పట్లో చాలా చాలా పెద్ద పెద్ద ప్రాసెసర్స్ ఉన్నాయి. ఆ ప్రాసెసర్స్ లైక్ జీపీయూస్ ఇంకా టీపీయూస్. అవి ఎలాంటి అల్గోరిథంనైనా లైక్ ఎంత డేటా అయినా ప్రాసెస్ చేయగలిగే కంప్యూటేషనల్ పవర్ మన దగ్గర ఈ రోజుల్లో ఉంది. అందుకే ఏఐ ఇంకా ఎంఎల్ అనేది ఇంత పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి దానిలోని ఏఐ యూజ్ చేస్తున్నారు. ప్రతి దానిలోని ఏదో ఒక ఏఐ అప్లికేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఫోన్ ఓపెన్ చేశారనుకోండి. మీ ఫోన్‌లోనే చాలా ఏఐ అప్లికేషన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కానీ చాలా ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు గూగుల్ ఫోటోస్‌లోకెళ్లారనుకోండి. గూగుల్ ఫోటోస్‌లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ లైక్ ఫేస్ బట్టి అదేం చేసిద్ది, ఒక ఫోల్డర్‌లో మీ ఫ్రెండ్స్ ఫోటోలన్నీ పెట్టుద్ది. అండ్ ఇంకో ఫోల్డర్‌లో మీ ఫోటోస్ అన్నీ పెట్టుద్ది. ఇంకో ఫోల్డర్‌లో మీ పేరెంట్స్ ఫోటోస్ అన్నీ పెట్టుద్ది. అలాగా ఫేస్ మీద అది క్లస్టర్ చేసి ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఆ ఫోటోస్ అన్నీ పెడుతుందనమాట. ఇది ఒక లైక్ ఎగ్జాంపుల్ ఏఐకి. అలాగే మీకు తెలియకుండా చాలా ఏఐ అప్లికేషన్స్ డైలీ బేసిస్‌లో యూజ్ చేస్తా ఉండుంటారు. మీకు డైరెక్ట్‌గా తెలియలేకపోవచ్చు. ఓకే. సో, మనం డిస్కస్ చేసుకుందాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో, స్లోగా ఒక్కొక్కటి చూసుకుందాం. సో, హిస్టరీ చూసుకుంటే ఇది ఏఐ తాలూకా హిస్టరీ. సో, బేసికల్లీ ఇప్పుడు ఏఐ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో, ఏఐ అనేది ఒక పెద్ద సముద్రం లాగా. ఈ ఏఐ అనే సముద్రంలో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్ పార్ట్. సో, మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్‌సెట్ అనుకోవచ్చు మనం. సో, మెషిన్ లెర్నింగ్‌కి, ఏఐకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఏఐ అనేది ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పెక్టెడ్ బై మెషిన్. సో, ఒక మెషిన్ ఏ రకంగా ఇంటెలిజెన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసినా మనం ఏఐ అనొచ్చు. ఫర్ సపోజ్ కాలిక్యులేటర్ ఉందనుకోండి. కాలిక్యులేటర్ ఏం చేసిద్ది? మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని అడిషనో, సబ్ట్రాక్షనో మనం ఏ ఆపరేషన్ అయితే చెప్తున్నామో ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిద్ది. దాన్ని కూడా మనం ఏఐ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మెషిన్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ని ఎగ్జిబిట్ చేస్తుందక్కడ. సో, దాన్ని కూడా మనం ఏఐ అనొచ్చనమాట. వెరాజ్ మెషిన్ లెర్నింగ్‌లో ఏంటంటే మనకి డేటా అనేది ఉంటుంది. సో, ఈ డేటా నుంచి మనం ప్యాటర్న్స్‌ని కనుక్కుంటాం. అంటే ఫర్ సపోజ్ ఇన్‌పుట్ ఇంకా అవుట్‌పుట్ ఉన్నాయనుకోండి. ఎక్స్ అనేది ఇన్‌పుట్, వై అనేది అవుట్‌పుట్ అనుకోండి. మన దగ్గర చాలా పాయింట్స్ ఉంటాయన్నమాట. ఎక్స్1, వై1, ఎక్స్2, వై2 అలాగా చాలా ఎక్స్ అండ్ వై అని. సో, ఈ పాయింట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఈ ఇన్‌పుట్‌కి ఇది అవుట్‌పుట్, ఈ ఇన్‌పుట్‌కి ఇది అవుట్‌పుట్, ఈ ఇన్‌పుట్‌కి ఇది అవుట్‌పుట్ అలాగా ఇలా చూపించడం ద్వారా మోడల్ అనేది అర్థం చేసుకునిద్దనమాట. ఫర్ సపోజ్ నేను ఒక కొత్త ఇన్‌పుట్ ఇచ్చాననుకోండి. ఇందులో చూపించలేని ఇన్‌పుట్ ఇచ్చాననుకోండి. అది లెట్స్ సే ఎక్స్‌టీ. ఈ ఎక్స్‌టీ అనేది ఇన్‌పుట్ ఇస్తే అది దాని కరస్పాండింగ్ అవుట్‌పుట్‌ని ప్రెడిక్ట్ చేయగలుగుతది. ఎందుకు ప్రెడిక్ట్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఈ డేటానంతటిని చూసి ఈ ఎక్స్‌కి, వైకి మధ్య ఉన్న రిలేషన్‌ని అది కనుక్కోగలిగింది. సో, అలాగే డేటా యూజ్ చేసుకొని చేయగలిగే అల్గోరిథమ్స్ అన్నీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్‌లోకొస్తాయి.
అండ్ ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో మనకి ఇంకొక సబ్ పార్ట్ ఉంది. అది డీప్ లెర్నింగ్ అనమాట. సో, లైక్ ఇక్కడ కూడా డేటాని యూజ్ చేసుకొని మనం అన్నీ చేస్తా ఉంటాం. కాకపోతే డీప్ లెర్నింగ్‌లో మనం వేరే అంటే స్పెషల్‌గా యూజ్ చేసేదేంటంటే సంథింగ్ కాల్డ్ యాస్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి సమ్ కైండ్ ఆఫ్ అల్గోరిథమ్స్ లైక్ ఏఎన్ఎన్, సిఎన్ఎన్ అన్నాం కదా! అవన్నీ న్యూరల్ నెట్వర్క్స్ బేస్ చేసుకొనే బిల్డ్ అయ్యాయి. సో, ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది ఎలా బిల్డ్ చేశారంటే, మన హ్యూమన్ బ్రెయిన్‌ని అబ్జర్వ్ చేశారు. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా న్యూరాన్స్ తాలూకు ఇంటర్ కనెక్షన్ కదా! సో, న్యూరాన్ అనే దాన్ని బాగా స్టడీ చేసి, బయోలాజికల్ న్యూరాన్‌ని స్టడీ చేసి, వాళ్ళు ఈ న్యూరల్ నెట్వర్క్‌ని బిల్డ్ చేశారనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్ మనం మ్యాథమెటికల్ బ్రెయిన్ అనుకోవచ్చు. ఓకే. సో, ఈ మ్యాథమెటికల్ బ్రెయిన్‌ని బిల్డ్ చేసి దీన్ని డేటాని అర్థం చేసుకోవడానికి వాడుతున్నారు. సో, అలాగా ఏవైతే అల్గోరిథమ్స్ ఈ న్యూరల్ నెట్వర్క్స్‌ని వాడుతున్నాయో, మనం అవన్నీ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్‌కి, ఇంకా మెషిన్ లెర్నింగ్‌కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. సో, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్‌లో ఏం చేస్తాం మనం? మనకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని కంప్లీట్‌గా అర్థం చేసుకొని, మన ఇంటెలిజెన్స్‌తో ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే. ప్రోగ్రామ్ రాసి, ఆ ప్రోగ్రామ్‌ని మెషిన్‌కి ఇన్‌పుట్ కింద ఇస్తామనమాట. సో, ఫర్ సపోజ్ ఇది మెషిన్ అనుకుందాం. ఈ మెషిన్‌కి మనం మన ఇంటెలిజెన్స్‌తో రాసిన ప్రోగ్రామ్‌ని ఇన్‌పుట్ కింద ఇస్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్‌తో పాటు మనం ఇన్‌పుట్ కూడా ఇస్తాం. ఓకే. సో, మెషిన్ ఏం చేసిద్ది? ఈ ఇన్‌పుట్‌ని తీసుకెళ్ళి ఈ ప్రోగ్రామ్‌లో పెట్టి ఒక అవుట్‌పుట్ జనరేట్ చేసిద్ది. ఆ అవుట్‌పుట్ జనరేట్ అయిన అవుట్‌పుట్‌ని యాక్చువల్ అవుట్‌పుట్ ఇంకోటి ఉండిద్ది. సో, మనం మనం అనుకోని ఒక లాజిక్ రాస్తాం. యాక్చువల్‌గా దానికి ఒక అవుట్‌పుట్ ఉండిద్ది. ఆ రెండిటిని కంపేర్ చేసి మన రిజల్ట్ అనేది ఇచ్చిద్దనమాట. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది చెప్తది కంపైలర్. సో, ఇది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్‌లో మనకి జరిగేది. వేర్‌యాజ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఏమైద్ది? మనం ముందు చెప్పుకున్నట్టే ఎక్స్, వై ఫర్ సపోజ్ ఎక్స్ అనేది ఇన్‌పుట్ అనుకుందాం. వై అనేది అవుట్‌పుట్ అనుకుందాం. సో, ఇన్‌పుట్‌ని మనం ఫీచర్ అని కూడా అనొచ్చనమాట. అండ్ ఇంకా అవుట్‌పుట్‌ని మనం లేబుల్ అని కూడా అనొచ్చు. సో, ఈ ఫీచర్‌లో మనకి ఫర్ సపోజ్ ఎక్స్1, వై1 అంటే ఎక్స్1 అనే ఇన్‌పుట్ ఇస్తే మనకి అవుట్‌పుట్ వై1 అని రావాలి. లేదా ఎక్స్2 అనే ఇన్‌పుట్ ఇస్తే వై2 అని రావాలి. అలా చాలా పాయింట్స్ మనం మెషిన్‌కి చూపించడం ద్వారా ఇది ఎక్స్‌కి, వైకి ఉన్న రిలేషన్‌ని కనుక్కొని ఆటోమేటిక్‌గా ఒక ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేయగలుగుతది. అది మెషిన్ లెర్నింగ్‌లో జరిగే ప్రాసెస్. సో, ఒక ఫర్ సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాసుకుందాం. ఇంట్ ఫంక్షన్ int of x return 5x square plus 7x plus 10. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం రిటర్న్ చేస్తున్నాము? ఇన్‌పుట్ x ఇస్తున్నాము. అవుట్‌పుట్ అనేది 5x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. అండ్ ఎలా రాసాం ఈ అవుట్‌పుట్‌ని? మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండిద్ది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని కంప్లీట్‌గా అర్థం చేసుకొని, మనం ఒక లాజిక్ బిల్డ్ చేసి మన మైండ్‌లో, ఆ లాజిక్ ప్రకారం మనం ఈ 5x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనే లైక్ ప్రోగ్రామ్‌ని రాస్తాం. ఇప్పుడు లైక్ ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ ఏమని వచ్చిద్ది? ఎయిదర్ కరెక్ట్ అని వచ్చిద్ది. ప్రతిసారి మన అవుట్‌పుట్ అనేది జనరేట్ చేసిన అవుట్‌పుట్ అనేది యాక్చువల్ అవుట్‌పుట్‌తో మ్యాచ్ అయితే కరెక్ట్ అని వచ్చిద్ది. లేదా యాక్చువల్ అవుట్‌పుట్‌తో మ్యాచ్ అవ్వకపోతే రాంగ్ అని వచ్చిద్ది. అది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్‌లో జరిగే ప్రాసెస్. ఫర్ సపోజ్ ఇది కరెక్ట్ అని అనుకుందాం. ఒక మెషిన్ లెర్నింగ్‌లో ఏం జరుగుద్ది? ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ పాస్ చేస్తాము. ఎక్స్1 పాస్ చేస్తాము. ఇక్కడ ఏం పాస్ చేస్తాం? 5x1 స్క్వేర్ ప్లస్ 7x1 ప్లస్ 10 అంటే ఇవన్నీ నంబర్సే. జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి ఇలాగ x1, x2 అన్నట్టు చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ x2 పాస్ చేసాం అనుకోండి. ఇక్కడ 5x2 స్క్వేర్ 7x2 ప్లస్ 10 ఇలాగ మనం ఇన్పుట్ ఇంకా యాక్చువల్ అవుట్‌పుట్ ఏంటో ఆ 2 పాస్ చేస్తాం మోడల్‌కి. సో, ఈ 2 అబ్జర్వ్ చేసి ఏం చేసిద్ది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం దీనికి, దీనికి ఉన్న ప్యాటర్న్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది మోడల్ దానికదే కనుక్కునిద్దనమాట. సో, అలా కనుక్కోవడానికి మనకి ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి యూజ్ చేసుకున్నాం. సో, అది ఎలా చేసిద్ది ఏంటి అనేది మనం ఫ్యూచర్ వీడియోస్‌లో చూద్దాము. సో, బేసిక్‌గా ఐడియా ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే ఇన్పుట్ ఇస్తాము. ఇంకా అవుట్‌పుట్ కూడా ఇస్తాము. ఈ ఇన్పుట్‌ని, అవుట్‌పుట్‌ని అనలైజ్ చేసి మనకి ప్రోగ్రామ్ జనరేట్ చేసిద్దనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామ్ అనేది 5x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఇది మన ప్రోగ్రామ్. సో, ఇది మన మోడల్ అనేది జనరేట్ చేయగలుగుతది. సో, ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఎంఎల్ ప్రాబ్లమ్‌ని. అప్పుడు మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు లైక్ చూసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్షన్. వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ అనేది డేటా కలెక్షన్ అనమాట. సో, డేటా కలెక్షన్‌లో మనం ఏం చేస్తాము? ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు
హౌస్ తాలూకా ప్రైస్‌ని ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నారు. లేదా ఒక ఫ్లాట్ తాలూకా ప్రైస్‌ని ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నారు. సో, ఎలా ప్రిడిక్ట్ చేస్తాము? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికెళ్ళామనుకుందాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కి మనం ఏమేమి చెప్తాము? నాకు ఇంత ఏరియా ల్యాండ్ కావాలి. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో కావాలి అని చెప్తాం. చెప్తే వాడేం చేస్తాడు? వాడి మైండ్‌లో ఏవో కాలిక్యులేషన్ చేసుకొని, ఇన్ని గజాల స్థలం ఇంత పడతది ఆ లొకేషన్‌లో అన్నట్టు చెప్తాడు. సో, వాడికి ఏమేమి ఇన్‌పుట్స్ ఇస్తున్నాం మనం? ఏరియా అనేది ఇన్‌పుట్ ఇస్తున్నాము. ఇంకా లాటిట్యూడ్ ఇన్‌పుట్ ఇస్తున్నాము. ఇంకా లాంగిట్యూడ్ అనేది ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఈ లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ ద్వారా పర్టిక్యులర్ ఏరియా అనేది మనం ఐ మీన్ లొకేషన్ అనేది తెలియజేయగలుగుతున్నాం. ఓకే. ఏరియా అంటే ఎన్ని గజాలు అనే ఇన్ఫర్మేషన్‌ని మనం వాడికి క్లియర్‌గా చెప్తున్నాం. సో, ఈ మూడిటిని బేస్ చేసుకొని వాడేం చేస్తున్నాడు? మనకి కరస్పాండింగ్ ప్రైస్ ఇస్తున్నాడు. ఓకే. సో, ఇలాగా మనం డేటాని కలెక్ట్ చేయాలనమాట. సో, డేటా కలెక్ట్ చేసినప్పుడు మనకి క్లియర్‌గా ప్రాబ్లమ్ తెలుసిక్కడ. ప్రాబ్లమ్ తెలుసు కాబట్టి దానికి ఏ ఏ ఇన్‌పుట్ ఫీచర్స్ రిలవెంట్. సో, ఇక్కడ ఏరియా, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేవి మనం రిలవెంట్ అనుకుంటున్నాం ప్రైస్ ప్రెడిక్ట్ చేయడానికి. అందుకే ఈ మూడిటిని మనం ఇన్‌పుట్ ఫీచర్స్ కింద డిక్లేర్ చేసి, అవుట్‌పుట్ అనేది ప్రైస్ కింద డిక్లేర్ చేసి డేటాని కలెక్ట్ చేయాలనమాట. మాన్యువల్‌గా మనం కలెక్ట్ చేసుకోవాలి. అది ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి వెబ్‌సైట్స్ ఉన్నాయి. లైక్ గిట్‌హబ్ ఉంది. ఇంకా కాగిల్ ఉంది. ఈ కాగిల్ ఇంకా గిట్‌హబ్ అనే వెబ్‌సైట్స్‌లోని ఆల్రెడీ ఇలాంటి డేటా సెట్స్ చాలానే ఉన్నాయన్నమాట. అంటే ఎవరో కలెక్ట్ చేసి ఉంచారు ఈ డేటా సెట్స్‌ని. సో, ఆ డేటా సెట్స్‌ని మనం డైరెక్ట్‌గా తెచ్చి వాడుకోవచ్చు. సో, ఇది మనం చేయొచ్చు డేటా కలెక్షన్‌లో. సో, ఆఫ్టర్ డేటా కలెక్షన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ అనేది డేటా క్లీనింగ్ అనమాట. సో, డేటా క్లీనింగ్ అనొచ్చు లేదా డేటా ప్రీ ప్రాసెసింగ్ అని కూడా అనొచ్చు. బేసికలీ ఈ కలెక్టెడ్ డేటాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు. అంటే ఏరియా మనకి తెలిసుండొచ్చు. లాటిట్యూడ్ తెలియకపోయి ఉండొచ్చు. లాంగిట్యూడ్ మేబీ తెలిసుండొచ్చు. అలాగా సమ్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇంకా కరస్పాండింగ్ ప్రైస్ అవుట్‌పుట్ కూడా ఉండిద్ది. అంటే ఇది ఉంది, ఇది ఉంది. బట్ ఇది కూడా ఉంది. బట్ ఇది లేదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎలాగోలాగా ఫిల్ చేయడానికి చేయాలన్నమాట. ఎయిదర్ ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. లేదా ఈ మొత్తాన్ని పీకేయడానికి కూడా పీకేయొచ్చు కూడా. మేబీ మీ టెక్నిక్ అదైతే. కానీ ఇది మంచి టెక్నిక్ కాదు. ఎందుకంటే మనం డేటా లూజ్ అవుతున్నాం కాబట్టి. సో, మనం డిస్కస్ చేసుకుందాం ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. ఒకటి మిస్సింగ్ వాల్యూస్. డేటా క్లీనింగ్‌లోకొచ్చేది. అండ్ ఇంకా డేటా ఎన్కోడింగ్ అని ఇంకోటి ఉండిద్ది. అదేంటో డిస్కస్ చేద్దాం మేబీ ఫ్యూచర్ క్లాసెస్‌లో. ఇంకా డేటా ఇంజినీరింగ్. అలా చాలా రకాల ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి ఏంటో ఒక్కొక్కటిగా టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్షన్. ఆ తర్వాత స్టెప్ వచ్చేసి డేటా క్లీనింగ్ అనమాట. సో, చాలామంది ఈ రెండిటి మీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయరు. డైరెక్ట్‌గా ఎళ్లి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం బిల్డ్ చేసేద్దాం అనుకుంటారు. బట్ ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటా సరిగ్గా లేదనుకోండి, డేటా సరిగ్గా లేకపోతే మోడల్ అనేది అర్థం చేసుకోలేదు క్లియర్‌గా. మోడల్ క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోతే అది సరిగ్గా అవుట్‌పుట్ ప్రిడిక్ట్ చేయలేదనమాట. సో, అది ప్రాబ్లమ్. సో, అందుకే ఈ 2 స్టెప్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆఫ్టర్ డేటా క్లీనింగ్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన మన మోడల్ లేదా మన ప్రాబ్లమ్‌కి ఏ అల్గోరిథం బెస్టో మనం పిక్ చేయగలగాలి. సో, ఫర్ సపోజ్ ఇదుంది. దీనికి ఏ అల్గోరిథం బెస్టా అనేది మనం చూస్ చేసుకోవాలి. మనం ఇక్కడ చెప్పుకున్నట్టు చాలా అల్గోరిథమ్సే ఉన్నాయి. లైక్ ఏఎన్ఎన్ ఉంది, సీఎన్ఎన్ ఉంది, ఆర్ఎన్ఎన్ అలా చాలా అల్గోరిథమ్స్ ఉన్నాయి. అందులో ఏది బెస్టో ఆ బెస్ట్ అల్గోరిథం పిక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్‌లో మోడల్‌ని ట్రైన్ చేయాలన్నమాట. సో, మోడల్‌ని ట్రైన్ చేయడం అంటే ఏంటంటే, మనకి ఈ డేటా సెట్ ఉంది కదా! ఈ డేటా సెట్ మొత్తాన్ని మోడల్‌కి చూపియాలి. మోడల్‌కి చూపించిన తర్వాత మోడల్ ఈ ఇన్‌పుట్‌కి ఇంకా అవుట్‌పుట్‌కి ఉన్న రిలేషన్ ఏంటో ఈ అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఫైండ్ చేస్తాయన్నమాట. వన్స్ ఆ రిలేషన్ ఫైండ్ చేశాక మనం ఏం చేయాలి? మోడల్‌ని టెస్టింగ్ చేయాలి. లేదా మోడల్‌ని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. సో, మోడల్ ఎవాల్యుయేషన్ అంటాం దాన్ని. సో, బేసికల్లీ ఇక్కడ నేను డేటా సెట్ మొత్తాన్ని ఇక్కడికి ఇచ్చేస్తామని చెప్తున్నాను కదా! యాక్చువల్లీ అలా ఇవ్వం. ఏం చేస్తాము, మనకొక పెద్ద డేటా సెట్ ఉంటే దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి డీట్రైన్ అంటే ట్రైనింగ్ డేటా సెట్. ఇంకోటి డీటెస్ట్ అనమాట. అది టెస్టింగ్ డేటా సెట్. సో, మనం ట్రైనింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఈ డీట్రైన్‌నే చూపిస్తాం మోడల్‌కి. అండ్ ఈ డీట్రైన్ మీదే మోడల్ నేర్చుకునిద్ది. ఆ తర్వాత మోడల్‌ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ డీటెస్ట్ అది తీసుకొని ఈ డీటెస్ట్ తాలూకా పాయింట్స్ ఇస్తామనమాట. సో, అప్పుడు అది కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయలేతే మనం అప్పుడు నమ్ముతాం. ఈ మోడల్ బానే పెర్ఫార్మ్ చేస్తుంది అని. అలాగా టెస్టింగ్ చేసి ఫైనల్‌గా మనం టెస్టింగ్‌లో మంచి రిజల్ట్స్ వస్తే అప్పుడు మోడల్ డిప్లాయ్ చేస్తాం అనమాట. మోడల్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఫోన్‌లోని అల్గోరిథంని యూజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు తీసుకెళ్ళి దాన్ని ఫోన్‌లో పెట్టాలి. లేదా క్లౌడ్‌లో పెట్టాలనుకుంటున్నారు మీరు. క్లౌడ్‌లో యూజ్ చేయాలనుకుంటున్నారు.
అప్పుడు తీసుకెళ్ళి క్లౌడ్‌లో పెట్టొచ్చు. దాన్ని మోడల్ డిప్లాయ్‌మెంట్ అంటున్నాం. సో, మోడల్ ట్రైనింగ్, మోడల్ ఎవాల్యుయేషన్. ఇఫ్ మోడల్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తే అప్పుడే మనం మోడల్ డిప్లాయ్‌మెంట్‌కి వెళ్తాం. ఒకవేళ మంచి రిజల్ట్స్ ఇవ్వలేదనుకోండి, మళ్ళా బ్యాక్‌కెళ్ళి కొన్ని చేంజెస్ చేసి ట్రైనింగ్ చేయాలనమాట. లేదా డైరెక్ట్‌గా ఇంకా బెటర్ ఎక్కువ సేపు ట్రైనింగ్ చేస్తే దానికదే ఇంకా బెటర్ అవ్వచ్చు. సో, ఈ 2 అలా లూప్‌లో జరుగుతా ఉంటాయి. మోడల్ ట్రైనింగ్, మోడల్ ఎవాల్యుయేషన్, మోడల్ ట్రైనింగ్, మోడల్ ఎవాల్యుయేషన్. అలాగే ఎప్పటి వరకు జరుగుతాయి? మోడల్ మంచి రిజల్ట్స్ ఇచ్చే వరకు జరుగుతా ఉంటాయన్నమాట. సో, ఐ థింక్ మీకు క్లియర్‌గా ఏఐ అంటే ఏంటి? ఎంఎల్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఆ తేడాలనేవి క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇవి వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ సమ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. బై బై.